ఖరీఫ్, రబీ పంటకాలాల్లో పండించే వివిధ పంటలైన పత్తి, వేరుశనగ, ఆముదం, పొగాకు, కంది, పెసర, మినుము, అలాగే కూరగాయ పంటలైన టమాటా, వంగ, బెండ, మిరప లాంటి ఎన్నో పంటలను పొగాకు లద్దె పురుగు ఆశించి నష్టపరుస్తుంది. తల్లి పురుగుల రెక్కలు లేత గోధుమ రంగులో ఉండి ముందు రెక్కలు మచ్చలు కలిగి ఉంటాయి. తల్లి పురుగులు ఆకులపై గుడ్లను గుంపుల్లో పెట్టి వాటిపై గోధుమ వర్ణం కల నూగుతో కప్పుతాయి. ఒక్కొక్క తల్లి పురుగు తన జీవితకాలంలో 1000కు పైగా గుడ్లు పెడుతుంది. 4-5 రోజుల్లో గుడ్లు పొదిగి చిన్న గొంగళి పురుగులుగా మారుతాయి. బాగా ఎదిగిన గొంగళి పురుగు కింద లేత గోధుమ రంగు భాగం కలిగి మెడ మీద నల్లటి మచ్చలతో శరీరమంతా సన్నని లేత రంగు గీతలు కలిగి ఉంటాయి. ఇవి కోశస్థ దశ మొక్కలకు దగ్గరగా భూమిలో గడుపుతాయి. చిన్న గొంగళి పురుగులు ఆకుల మీద పత్రహరిత పదార్థాన్ని గీకి జల్లెడ ఆకులుగా తయారు చేస్తాయి. పెద్ద పురుగులు ఆకులను కొరికి తిని ఈ నేలను మాత్రం మిగులుస్తాయి. పూత, మొగ్గలు, కాయలను ఆశించి లోపల పదార్థాలను తిని నష్టపరుస్తాయి. ఎదిగిన గొంగళి పురుగులు పగలంతా నేల మీద చెత్త కింద కాని, మట్టి పెళ్లల కింద కాని, నెర్రల్లో కాని దాగి రాత్రులందు పైరు నాశించి విపరీతంగా నష్టపరుస్తాయి. రైతులు మొదటిగా గుడ్ల సముదాయాలను, ఆపైన జల్లెడాకులను, చిన్న చిన్న గొంగళి పురుగుల గుంపులను బట్టి పురుగు ఉనికిని గమనించొచ్చు. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈనెలు మాత్రమే ఉన్న ఆకులను, చెట్ల మొదళ్లలో పగటిపూట దాగి ఉన్న నునుపైన పెద్ద పెద్ద గొంగళి పురుగులను బట్టి దీని ఉనికి గమనించొచ్చు. దీని జీవిత చక్రం 30 నుండి 40 రోజుల్లో పూర్తవుతుంది. ఒక సంవత్సరంలో దాదాపు 7 లేదా 8 తరాలను పూర్తి చేస్తుంది. ఈ పురుగును సమగ్ర సస్యరక్షణ ద్వారా నివారించుకోవచ్చు. పొగాకు లద్దె పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలి. వేసవిలో లోతుగా దుక్కులు చేసుకోవాలి. రైతులందరూ సమిష్టిగా ఒకేసారి విత్తుకోవడం పూర్తి చేయాలి. నత్రజని ఎరువులను అతిగా వాడకూడదు. సిఫార్సు మేరకే ఎరువులు వాడాలి. పంట మార్పిడి విధానాన్ని పాటించాలి. ఎర్ర పంటలుగా 100 ఆముదం మొక్కలు 1 ఎకరా చేన్లో అక్కడక్కడ వేసుకోవాలి. ఎకరానికి 4 నుండి 5 లింగాకర్షక బుట్టలు అమర్చాలి. ఎకరాకు 15 నుంచి 20 పక్షి స్థావరాలు ఏర్పాటు చేయాలి. పొగాకు లద్దె పురుగు గుడ్లను తొలిదశలో పిల్ల పురుగులను నివారించడానికి 5% వేపగింజల ద్రావణాన్ని పిచికారీ చేయాలి. దీనివల్ల తల్లి పురుగులు మొక్కలపై తక్కువ గుడ్లు పెడతాయి. తొలిదశ పిల్ల పురుగులను అదుపులో ఉంచడానికి ఎన్పివి ద్రావణాన్ని 500 ml చొప్పున కిలో బెల్లం, శాండోవిట్ కలిపి సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి. ఈ రోగమొచ్చిన పురుగులు కొమ్మకు వేలాడి చనిపోతాయి. రెక్కల పురుగు ఉనికి గమనించిన వెంటనే లేదా విత్తనం విత్తిన 40 నుండి 50 రోజుల్లో హెక్టార్కు 1,50,000 చొప్పున వారానికొకసారి ట్రైక్రోగ్రామా కిలోనెస్ గుడ్లను 2 లేదా 3 సార్లు వదలాలి. లద్దె పురుగులు ఒక పంట పొలం నుంచి మరో పంట పొలానికి రాత్రి సమయంలో వలసపోతాయి కనుక పొలం చుట్టూ ఒక లోతు నాగలి చాలు కందకం చేసి అందులో ఫాలిడాల్ పొడిని చల్లాలి. ప్రతి 70 మీటర్ల చాలుకు 1 కిలో పొడిమందు వాడాలి. పురుగుల ఉధృతి ఆర్థిక నష్టపరిమితి స్థాయిని దాటినప్పుడు మాత్రమే పురుగు మందులు పిచికారీ చేయాలి. పురుగు మధ్యస్థ దశలో ఉన్నప్పుడు క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా థయోడికార్ప్ 1.5 గ్రాములు లేదా నోవాల్యురాన్ 1 మిల్లీలీటర్ లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. 50% పంటలో నష్టం గమనించినట్లయితే స్పేనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఇమామోక్టైన్ బెంజోయేట్ 0.5 గ్రాములు లేదా లూఫెన్యూరాన్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎదిగిన లద్దె పురుగు నివారణకు 5 కిలోల తవుడు, 0.5 కిలోల బెల్లం, 0.5 లీటర్ మోనోక్రోటోఫాస్ లేదా క్లోరిఫైరిఫాస్ తగినంత నీళ్లు కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి మొక్కల మొదళ్ల దగ్గర సాయంత్రం చల్లుకోవాలి. విషపు ఎర తయారు చేసుకోలేని పక్షుల్లో క్లోరాన్ ట్రానిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఫ్యూబెండియమైడ్ 0.2 మిల్లీలీటర్ల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి పెద్ద పురుగులు నివారించుకోవచ్చు. ఎప్పటికప్పుడు పురుగు ఉనికి గమనిస్తూ నివారణ పద్ధతులు చేపడితే పంటను కాపాడుకొని మంచి దిగుబడులు పొందవచ్చు.